అందరికీ హాయ్ అండి. అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మేము చిలకలమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే వచ్చామండి. అది ఎక్కడంటే మా ఊరి దగ్గరలో ఉన్న మక్కినవారిగూడెం ఎర్రగుంటపల్లి సెంటర్లో అయితే ఈ గుడి అయితే ఉందండి. ఈ గుడికి ఎందుకు వచ్చామంటే మా ఊరు వాళ్ళు ఇక్కడ మొక్కు తీర్చుకోవటానికి అయితే వచ్చారు. అయితే ఇక్కడ భోజనాలు అయితే ఏర్పాటు చేశారు. మేము కూడా అయితే మా ఊరు చాలా మందిని అయితే పిలిచారు. మేము కూడా అయితే వచ్చామండి. ముందుకైతే గుడి దగ్గరికి వచ్చి దేవుడికి అయితే దండం పెట్టుకుని బొట్టు అయితే పెట్టుకున్నానండి. చూసారా దేవుళ్ళు అయితే ఫస్ట్ చెట్టు కింద అయితే దేవుడు అయితే అలాగ ఉంటుందండి. అక్కడ చెట్టు దగ్గర అయితే గుడి కడతాం కుదరదు కదా అని పక్కన అయితే గుడి అయితే కట్టించారండి. ఈ గుడికి ఇక్కడ అన్ని చూసుకునేది అక్కడ ఎర్రగొండపల్లి దగ్గరలో ఉన్న వాళ్ళండి. అక్కడ పేర్లు అయితే ఉన్నాయి. అవి అయితే వీడియోలో అయితే చూపించలేదు. వీళ్ళు మన వాళ్ళండి. వీళ్ళు 4ంటికి అయితే వచ్చారు. 4ంటికి వచ్చి ఇక్కడ మొక్కు తీర్చుకొని ఇక్కడ భోజనాలు మొత్తం అన్నీ కూడా ఏర్పాటు అయితే చేశారండి. అయితే మేము బండ్ల మీద మేము నైట్ ర్యాక్స్కి వెళ్తున్నాం కదా, మాకైతే లేట్ అయిందండి. మేము పెందలకాడికి రావటానికైతే కుదరలేదు. అయితే 11 దాటాకైతే వచ్చామండి. ఇక్కడేనండి మా బండ్లు అయితే పెట్టాము. ఆ చెట్టు కింద ఉన్నది మన వాళ్ళేనండి. ఇప్పుడు అటున్న దేవులే చూపిస్తాను. ఈవిడైతే ఇక్కడ ఎర్రగొండపల్లి ఆమండి. అక్కడ మామూలుగా వచ్చి ఈయన బండ్లు వస్తుంటే అక్కడ ఎంతో కొంత ఇస్తుంటారని అక్కడ నిల్చొని అడుగుతున్నది. ఈ దేవుడు చూశారు కదా, చాలా అందంగా ఉందండి. పైన గుడి లాంటిది ఏమీ లేదు, బయట ఓపెన్ ప్లేస్లోనే ఉంచారు. ఏం దేవుడో తెలియదు, నాకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇక్కడ పక్కన ఇంతకుముందు ఎప్పుడూ లేదండి. ఇక్కడ బండ రాళ్ళు మీద ఇక్కడ దేవుణ్ణి అయితే ఇలా ఏర్పాటైతే చేశారు, అంటే ప్రతిష్ఠించారు. మాకైతే తెలియదు, ఎప్పుడు గుడి అయితే కట్టలేదు. మామూలుగా బరకాలు అన్నీ అలా వేసి దేవుడు అయితే నిలబెట్టారండి. ఈమె కూడా ఏం దేవుడో మాకు అంత తెలియదు. చూడండి, ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనండి. ఈ తడుకులు ఈ మొత్తం అన్నీ ఏర్పాటు చేశారు. బయట అంత డెవలప్ అయితే అవ్వలేదు. శ్రీ చిలకల ముత్యాలమ్మ తల్లి గుడి అంటారు. వినయపురంలో అయితే దేవుడైతే ఉంది, కానీ చిలకల గండి ముత్యాలమ్మ తల్లి గుడి అంటారు. అక్కడైతే పెద్ద పెద్ద తిరణాలు అయితే చేస్తారండి, అంటే మంచి గ్రాండ్గా చేస్తారు. ఇక్కడ దేవుడి గుడి అయితే అంత డెవలప్ అయితే అవ్వలేదు. డెవలప్ అయ్యిద్దని అనుకుంటున్నాను. మేమైతే బండ్లు అయితే ఇలా పెట్టామండి. చూడండి, బండ్లు అయితే ఇక్కడ పెట్టి ఇలా కూర్చున్నాము. భోజనాలు ఏర్పాటు అయితే అవుతున్నాయి. నా మొహాన బొట్టు చూసారా? అక్కడ ఆల్రెడీ నేను ఒక్కనే తప్ప ఎవరు కూడా బొట్టు అయితే పెట్టుకోలేదండి. చిన్నపిల్లగాళ్ళు అయితే ఇక్కడ నీడ కింద ఆటో పెట్టి అయితే అందులో అయితే కూర్చున్నారు. మేమైతే ర్యాక్స్కి వెళ్ళే వాళ్ళం 8 మంది అయితే వచ్చామండి. మన వాళ్ళు ఇక్కడ సిగ్నల్ ఫుల్గా ఉందని, అంటే అడవులో మెట్ట పైన ఉంటుందండి గుడి, అందుకే సిగ్నల్ ఎక్కువగా ఉంటుంది. మన వాళ్ళు అయితే ఇక్కడ భోజనాలు ఏర్పాటు అయితే అయిపోయాయండి. భోజనాలు అయితే ఏర్పాటు చేశారు. అన్ని కూరలు కూడా చాలా బాగున్నాయండి. వేట మాంసం, కోడి మాంసం చాలా బాగున్నాయి. వద్దన్నా కానీ బాగా ఎక్కువైతే వేసేసారండి. నేనైతే తినలేకపోయాను, అంత కూర అయితే వేసారు. చాలా బాగా వంటలు అయితే చేశారండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలాగే మొక్కులు తీర్చుకోవడానికి చాలా గుళ్ళకి అయితే వెళ్తుంటారు. అంటే అలా వెళ్తే చాలా మంచిదండి. ఎందుకంటే చుట్టాలందరూ కూడా ఒకే చోటకు వచ్చి ఇలాగ మొక్కు తీర్చుకొని చాలా బాగుంటుందండి, చాలా మంచిది. ఇక్కడ చిన్నపిల్ల ఉంది చూడండి, ఆ పాపకేనండి అక్కడ మొక్కు తీర్చుకున్నది. ఇక్కడ భోజనాలకి చాలా బాగుందండి. పైన రేకుల షెడ్, పక్కనే వాటర్ ట్యాంకు,
అన్నీ కూడా సౌకర్యంగా చాలా బాగుందండి. మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చండి. చాలా బాగుంది. మొక్కు తీర్చుకోవాలనుకుంటే ఏమైనా ఉంటాయి కదండి, గుడి చూడాలనుకున్నా కానీ ఇలా ఎక్కడైతే వెళ్ళండి. ఇక్కడ భోజనాల దగ్గర ఉన్నారు చూడండి, వాళ్ళేనండి తండ్రి కొడుకులు, పాపాల నాన్నగారు తాతగారు వాళ్ళేనండి ఇక్కడ మొక్కు తీర్చుకున్నది. మనోడు ఇక్కడ వీడియో తీస్తానని సిగ్గుపడుతున్నాడు. చాలామంది అండి వీడియోస్లు చూస్తున్నారు, అయితే సపోర్ట్ చేయట్లేదు. సపోర్ట్ చేయటం అంటే వీడియో కింద కామెంట్ బాక్స్ ఉంటుంది. కామెంట్ బాక్స్లో వీడియో బాగుందో లేదో, గుడ్ అనో సూపర్ అనో లేకపోతే ఏదో ఒకటి కామెంట్ అయితే చేయాలండి. చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుందండి. నేను వీడియోలు పెట్టకపోవడానికి కారణం ఏంటంటే, నేను ఇప్పుడు ఈ కాలంలో అంటే ఇప్పుడు ఈ పొగ తోటల సీజన్లలో నైట్ ర్యాక్స్లకి వెళ్తుంటాము. నిద్ర అనేది ఉండదండి. అందుకే నేను వీడియోలు అనేది అప్లోడ్ చేయలేను. మేమైతే ఇప్పుడు కూర్చున్నామండి భోజనాలకి. చూసారా, మేమైతే సపరేట్గా పక్కన అయితే కూర్చున్నాము. చాలా బాగున్నాయండి భోజనాలు అయితే. మేము ర్యాక్స్కి వెళ్ళే వాళ్ళం మీ అందరం కూడా. ఇలా కూర్చుంటే చాలా బాగుంటుందండి. ఇలా కూర్చొని భోజనాలు చేస్తే. భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం మంచి ఎండలో అయితే ఇంటికైతే బయలుదేరామండి. వీడియో అయితే ఇక్కడితో అయితే ఆఫ్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో ఎలాగుందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.